అప్పట్లో ఆ మూవీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ను, యూత్ను ఓ రేంజ్లో ఆకట్టుకుని ఇప్పటికీ ఆ హీరో సినీ కెరియర్లో బెస్ట్ పిక్చర్గా నిలిచింది. అలాంటి మూవీ పార్ట్ 2గా రాబోతుందట. అందులో బ్రహ్మానందం బదులు మరో కమీడియన్ ఫ్యాన్స్ను ఆకట్టుకోబోతున్నాడట. ఇంతకు ఏంటా మూవీ? ఈ సీక్వెల్ ప్లానింగ్ ఏంటి? వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 2010లో వచ్చిన అదుర్స్ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ హిట్ జోడీ మళ్లీ రిపీట్ కానుందట. అదర్స్ 2 ప్రాజెక్ట్ త్వరలో ట్రాక్ ఎక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వినాయక్ ఈ సీక్వెల్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని, ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని టాక్. అదర్స్ 2లో కూడా ఎన్టీఆర్ మళ్లీ డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందంటున్నారు. అది కూడా మరింత కొత్త ట్విస్ట్లతో ఉంటుందంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదర్స్ 2 ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని వినాయక్ భావిస్తున్నారట. మొదటి పార్ట్ లోని చారీ పాత్రకున్న క్రేజ్ ని మరింత ఎలివేట్ చేసేలా కథను రెడీ చేస్తున్నారని టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ తో పాటు ఎన్టీఆర్ డాన్స్ లతో ఈ సినిమాను ఓ రేంజ్ లో తీర్చిదిద్దే ప్లాన్ లో ఉన్నారట. అమెరికా బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం షూటింగ్ తీసే ఆలోచన కూడా ఉందని, దీనివల్ల కామెడీ సీన్స్ మరింత ఫ్రెష్ గా ఉంటాయని టీం భావిస్తోందట. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ గా ఉంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో బ్రహ్మానందం స్థానంలో కమేడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారని ఒక గాసిప్ షికారు చేస్తోంది. మొదటి పార్ట్ లో బ్రహ్మానందం, భట్టు, భట్టాచార్య పాత్ర అభిమానుల్ని ఎంతగానో నవ్వించింది. ఈసారి సత్యతో మరో రేంజ్ కామెడీ సీన్స్ ప్లాన్ చేస్తున్నారని, ఎన్టీఆర్ తో కలిసి ఆయన కామెడీ టైమింగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందంటున్నారు. వినాయక్ గత సినిమాల్లో కామెడీని సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన విధానం చూస్తే ఈసారి కూడా సత్యతో కొత్త రకం కామెడీ ట్రాక్ అందిస్తారని టాక్. ఇది నిజమైతే అదర్స్ 2లో సత్య ఎన్టీఆర్ కాంబో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే అవకాశం ఉందంటున్నారు.